వరలక్ష్మి అయితే అసలు విషయం ఏంటో నేనే తేల్చుకుంటాను ఆ విష్ణు గారితో అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ విష్ణు వాళ్ళ ఇంట్లో అయితే ధరాకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సరదాగా వాళ్ళ నిశ్చితార్థాన్ని అయితే జరుపుతూ ఉంటారు. అక్కడ ఉన్న ధర మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య నాకు విష్ణుకి అయితే ఇంకా పెళ్ళి జరగబోతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషంతో ఉరకలేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం చాలా చిరాకుతో వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం అయితే అక్కడ కూర్చొని ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ అయితే నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వరలక్ష్మి అయితే ఆటోలో వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరికి నిశ్చితార్థం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు కూడా వరలక్ష్మిని చూసి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు వరలక్ష్మికి ఎలాంటి సమాధానం నేను చెప్పాలి, ఇప్పుడు వరలక్ష్మిని నేను ఎలా నచ్చ చెప్పాలి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వరలక్ష్మి రావటం చూసి ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అయితే విష్ణు వాళ్ళ అమ్మ అయితే అనుకుంటూ తన వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.